రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆ దేశము సెక్యులర్ దేశం నుంచి ఇస్లామిక్ దేశంగా మారుతోంది. దేశ జనాభాలో దాదాపు 90% మంది ముస్లింలు. రోజురోజుకి అక్కడ మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. శుక్రవారం జుమ్మాకి నమాజ్ సమయం. ఈ సమయంలో ఆ దేశంలో ఎంత ఉద్రిక్త పరిస్థితి ఉంటుందో మీరు ఊహించగలరు. హిందువులందరినీ వెళ్ళగొట్టేసేందుకు, హిందువులందరినీ దేశం వదిలి వెళ్ళిపోమ్మన్నటువంటి భయంకరమైనటువంటి గుండెలు జల్లుమనిపించేటటువంటి నినాదాలు వినిపిస్తున్నటువంటి సమయంలో సరిగ్గా మధ్యాహ్నపు నమాజు సమాగమం జరిగి పెద్ద ఎత్తున ప్రజలందరూ జమకూడేటటువంటి సమయంలో హఠాత్తుగా ఢాకా, చిట్టగాంగ్, కాక్స్ బజార్, ఖుల్నా, రాజ్షాహి ఈ నగరాలన్నిటా ఒకేసారి వేలాది మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, రోడ్లంతా నిండిపోయినాయి. వాళ్ళందరూ కూడాను తమ దగ్గర ఉన్నటువంటి రకరకాల భజన సామగ్రితో భజన చేయటం మొదలుపెట్టారు. హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అని చెప్పి నినాదాలు చేస్తూ మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. బంగ్లాదేశ్ నివ్వెరపోయింది. ఇదేమిటి, ఇంత పెద్ద సంఖ్యలో అన్ని పట్టణాల్లో ఒకే సమయంలో ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి హరే రామ హరే కృష్ణ. భారతదేశంలో కూడాను హిందూ మెజారిటీ భారతదేశంలో కూడా సాధ్యం కాదు. పోలీసులు చెప్తారు, బాబు ఈ దారి కాకుండా వేరే దారిలో వెళ్ళండి అని అంటారు. లేకపోతే మిగతా అంతా వాయిస్తున్నారు, ఇక్కడికి మాత్రం నిశ్శబ్దంగా వెళ్ళండి అని ఆంక్షలు విధిస్తారు. సెక్యులర్ భారతదేశంలో, హిందూ మెజారిటీ భారతదేశంలో. కానీ బంగ్లాదేశ్లో ఇంతమంది హరే రామ హరే రామ, రామ రామ హరే హరే నినాదాలు చేస్తూ సరిగ్గా అన్ని కూడళ్లలో పెద్ద సంఖ్యలో జమ అయ్యేటప్పటికీ బంగ్లాదేశ్ మొత్తం నివ్వెరపోయింది. దేశ విదేశాల విలేకరులందరూ కూడా దీన్ని షూట్ చేయడం మొదలుపెట్టారు. ఏమిటిది అని. ఈ శుక్రవారం నాడు జరిగినటువంటి సంఘటన ఇది. బంగ్లాదేశ్లోని అన్ని మేజర్ టౌన్లో అక్కడ ఉన్నటువంటి హిందువులు బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చి అక్కడ ఉన్నటువంటి మైనారిటీలందరిపైన అత్యాచారాలు చేయాలని భావిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి హిందువులు, మైనారిటీలు సంఖ్య తక్కువ, బలం లేదు, 205కు పైగా సంఘటనలు దేశంలో ఉన్న 64 జిల్లాల్లో దాదాపు 40 జిల్లాల్లో దాడులు జరిగినటువంటి సమయంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధిక్కార స్వరంతో హరే రామ హరే రామ, రామ రామ హరే హరేని, ఎవరైతే మతం ఆధారంగా తమపై అత్యాచారాలు చేయడానికి ప్రయత్నించారో వాళ్ళ సింహాసనాల ముందు నిలబడి హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అని నినాదం చేశారు. ప్రపంచమంతా చూసింది, ప్రపంచమంతా చర్చించేలా చేసింది. బంగ్లాదేశ్లో ఒక్కసారిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇదొక కొత్త పరిణామం అయిపోయింది. బంగ్లాదేశీ హిందువులు మేల్కొన్నారు. మైనారిటీలుగా ఉండి అక్కడి మెజారిటీ సముదాయం యొక్క దాడుల వల్ల, మతోన్మాదుల ఉద్భండాలకి గురైపోయి, అత్యాచారాలకు గురైపోయినటువంటి హిందువులు రోడ్డెక్కారు, నినదించారు. హరే రామ హరే రామ అని చెప్పి మైనారిటీలుగా తమ మత హక్కుల కోసము పోరాటానికి దిగారు. శాంతియుతంగా రామనామాన్ని, కృష్ణనామాన్ని జపిస్తూ రోడ్ల మీదకి వచ్చారు. ఓంకార ధ్వని, ఉరులు ధ్వని, అక్కడ బెంగాల్లో అని ఒక రకమైన ఉరులు ధ్వని అని ఆడవాళ్ళు చేస్తారు. ఆ ధ్వని చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు. విలేకరులు అడిగితే యువకులైనటువంటి ఆ హిందూ యువకులు చెప్పారు, మమ్మల్ని ఈ దేశంలోంచి తరిమేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మేము చచ్చిపోతాం కానీ ఈ భూమిని వదిలేది లేదు, ఇక్కడే ఉంటాం, ఇది మా భూమి, మా భూమిలో మా హక్కుల్ని కాపాడుకునేందుకు నిలబడతాము, పోరాడతాము, మా మీదకు వచ్చేటటువంటి దాడుల్ని తిప్పి కొడతాము, కానీ ఈ భూమిని వదిలేది లేదు అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. బహుశా బంగ్లాదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ రకంగా హిందువులందరూ కూడా రోడ్ల మీదకి రావడము, అన్ని పట్టణాల్లో ఇటువంటి ఊరేగింపులు జరగడం జరిగింది. దీనిని పాపము అమెరికా దగ్గర నుంచి లిబరల్ వాల్యూస్ అన్నిటినీ మూటగట్టుకుని తీసుకొచ్చినటువంటి మహమ్మద్ యూనిస్ వ్యతిరేకించలేడు. ఎందుకంటే ఆయన మీద మతోన్మాది ముద్ర పడకూడదు. జమాతే ఇస్లామీ ప్రస్తుతం వ్యతిరేకించే పొజిషన్లో లేదు. తిరగబడ్డటువంటి ప్రజల్ని ఎవరు కూడాను అడ్డుకోవడం కష్టం.
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయితే మేము కూడా హిందువులను గౌరవిస్తాము, మేము కూడా హిందువులను రక్షిస్తామని చెప్పి గయేశ్వర్ అనేటటువంటి ఒక హిందూ నాయకుడిని ఎక్కడి నుంచో తవ్వితోడి తీసుకొచ్చి అతని చేత ప్రకటించి బిఎన్పి మైనారిటీ వ్యతిరేకం కాదని చెప్పించి ముందు సంజాయిషీలు ఇచ్చుకునే పని పడ్డారు. అంటే బంగ్లాదేశీ హిందువు లేచి నిలబడి వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా తన యొక్క ధిక్కార స్వరాన్ని వినిపించేసరికి మొత్తం కథనం అక్కడ మారిపోయింది. ఈరోజు అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి మతోన్మాద శక్తులు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్లను రాజీనామా చేయడము, పెద్ద పెద్ద భవనాలని ధ్వంసం చేయటం, ఇదంతా చేస్తున్నారు. ఈ మొత్తం భయంకరమైన పరిస్థితిని కల్పిస్తే విపక్షం గొంతెత్తలేని పరిస్థితి వస్తుందని భావించారు. కానీ ఇన్ని 205 దాడులు జరిగిన, అనేక మందిరాలపై దాడులు జరిగిన బంగ్లాదేశీ హిందువులు నిలబడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు. అయ్యో కుయ్యో అని బాధపడటానికి కాకుండా రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు. శాంతియుతంగానైనా కూడాను తమ స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు. నెమ్మదిగా కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఢాకా దగ్గర ఒక బస్తీలో ఉన్నటువంటి హిందువులపైన దాడి చేసేందుకు అల్లరి మూకలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు తిరగబడి అల్లరి మూకలపైన దాడి చేసి వాళ్ళని పచ్చడి చేసి మళ్ళీ వాళ్ళు పలాయనం చిత్తగించేలా చేశారు. అగర్తలా దగ్గర ఒక కాళీ మందిరం మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తుల కాళీమాత దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకుని దుండగుల మీద ప్రతిదాడి చేసేటప్పటికి వాళ్ళు పారిపోయారు. నెమ్మదిగా తమ హక్కుల్ని కాపాడుకునేందుకు, తమ బ్రతుకుల్ని కాపాడుకునేందుకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువులు మైనారిటీ హక్కుల కోసం రోడ్డెక్కుతున్నారు. ఈ దేశంలో 9%, 10% ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, అదేవిధంగా చక్మా బుద్ధిస్టులు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి జోమి, కుకి, ఇటువంటి వివిధ తెగలకు చెందిన వాళ్ళందరూ కలిసి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని నిలబడి తమ హక్కులను కాపాడుకునేందుకు, పరిరక్షించుకునేందుకు రంగంలో దిగారు. మొత్తం మీద బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజము నిలిచి గెలవాలని నిర్ణయించుకుంది. చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిజానికి బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందే హిందూ మేధావుల వల్ల, హిందూ మేధావుల యొక్క ప్రయత్నాల వల్ల. అందుకే ఎక్కువ సంఖ్యలో చనిపోయింది హిందూ మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్. వీళ్ళని పాకిస్తాన్ చంపేసింది ఆపరేషన్ సర్చ్ లైట్లో భాగంగా. ఆ తరువాత కూడా నిలిచి పోరాడింది, బంగ్లాదేశ్కు ఒక దిశ ఇచ్చింది ముజిబుర్ రహమాన్ వంటి నాయకులైనప్పటికీ రకరకాల రంగాల్లో సహాయం చేసినటువంటిది హిందూ మేధావులు. ఈరోజు కూడాను అనేక పరిశ్రమలను నిర్వహిస్తూ, నడిపిస్తూ ప్రజలకి జీవనోపాధి కల్పిస్తున్నది హిందువులు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కారణమైనటువంటి టెక్స్టైల్ రంగంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. కాబట్టి బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థకి ప్రాణబిందువు హిందువులు. కాబట్టి హిందూ మైనారిటీల మీద దాడి చేసి బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతుందని భావించటము పొరపాటు. ఎప్పుడైతే వీళ్ళు తిరగబట్టం మొదలుపెట్టారో ఇప్పుడు బంగ్లాదేశ్లో స్వరం మారుతోంది. ఒక్కొక్క నాయకుడు ఎక్కడెక్కడో పెట్టెల్లో దాచిపెట్టినటువంటి సెక్యులరిజాన్ని బయటకు చేసి ధర్మ నిరపేక్షత ఇటువంటి కబుర్లు చెబుతున్నారు. బంగ్లాదేశీ హిందువుల యొక్క పోరాట పటిమకి, అక్కడే ఉండి నిలబడి పోరాడతాం తప్ప చనిపోయినా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పినటువంటి వాళ్ళ ధైర్యానికి 2 చేతులెత్తి మోకరిల్లుతూ నమస్కరిస్తూ ఇటువంటి పోరాట పటిమ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ జాతీయవాదులకు రావాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా ప్రకటించండి.